ఎండాకాలం వస్తే చాలండి, చాలామందికి బాడీలో హీట్ ఎక్కువైపోయి చాలా బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఇది ఒక సంజీవని అని చెప్పుకోవచ్చండి. ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇది మన బాడీలో వేడిని తగ్గించి ఈ ఎండాకాలం అంతా మన బాడీలో హీట్ని తగ్గించే ఒక మంచి సంజీవని అని చెప్పుకోవచ్చండి. ఇప్పుడు నేను చూపించబోయేది చాలా బాగా యూజ్ అవుతుందండి. మన ఆరోగ్యానికి చాలా మంచిది ఇది. యూరిన్ ఇన్ఫెక్షన్లు వచ్చేవాళ్ళు కానీ, కిడ్నీల్లో స్టోన్స్ రాకుండా ముందు జాగ్రత్త కోసం కానీ ఇది చాలా ఉపయోగపడుతుందండి. పిల్లలకు కూడా ముఖం మీద మొటాలు కానీ చిన్న చిన్న పొక్కుల్లాగా వచ్చేస్తూ ఉంటాయండి. వాటి బారి నుంచి కూడా తప్పించుకోవచ్చు. అసలు ఇది ఏంటి, దీన్ని ఎలా వాడాలి అని ఇప్పుడు నేను చూపిస్తా చూడండి. దీన్ని గోందు కటోరా అంటారండి. ఇది ఒక చెట్టు నుంచి వచ్చే గమ్ అండి. అది ట్రగాకాన్స్ చెట్టు అనే చెట్టు నుంచి వచ్చే గమ్ము. ఆ గమ్ముని ఇలా తీసి మనకి ప్యాకింగ్ అయితే చేస్తారండి. చాలా మంచిదండి. ఇది నేచర్ మనకి అందించిన ప్రకృతిలో దొరికే ఒక మంచి ఔషధం అండి. అసలు మన బాడీలో హీట్ అనేది ఇట్టే తగ్గిపోయిద్దండి. చాలా బాగా పనిచేస్తుంది. ఎండాకాలం వస్తే చాలామంది సఫర్ అవుతూ ఉంటారు వేడి వల్ల. అలా సఫర్ అయ్యే వాళ్ళకి ఇవి తెచ్చుకొని ఇలా యూజ్ చేసుకోండి. ముందుగా ఇవి ఎక్కువ వేయాల్సిన అవసరం కూడా లేదండి. ఇలా ఒక 4 చిప్స్ వేసుకుంటే సరిపోతుంది. చిన్న చిన్న చిప్స్ వెళ్ళే ఉన్నాయి కదండి. ఇలా వేసుకొని దీంట్లో ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలండి. వాటర్ ఎక్కువే పడతాయి. ఇలా ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఓవర్ నైట్ అనేది నానబెట్టాలండి. ఇంక ఇలా వాటర్ పట్టేసి దీనిపైన ఒక ప్లేట్ పెట్టేసి వదిలేస్తే ఉదయం లేచి చూసేవరకు చక్కగా నానిపోయి ఉంటుందండి. మనం వేడి చేసిన తర్వాత యూరిన్ ఇన్ఫెక్షన్లు వచ్చిన తర్వాత ఆ మందులు ఈ మందులు వాడే బదులు ఇలాంటివి తెచ్చుకొని న్యాచురల్గా దొరికే న్యాచురల్ ఫుడ్ని తీసుకుంటూ ఉంటే చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఇదిగోండి, ఉదయం లేచి చూసేవరకు ఇలా అయితే నానిపోయి ఉంటుంది చక్కగా. ఇది అసలు ఏమీ ఉండదండి, ఒక టేస్ట్ ప్లేస్ అండి. ఇది టేస్ట్ కూడా ఏం తెలియదు. మనం దీన్ని ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు అండి. మజ్జిగ తాగేటప్పుడు మజ్జిగలో అయినా కలుపుకోవచ్చు. లేకపోతే మనం ఈ ఎండాకాలంలో వేడి చేసిందని సబ్జా గింజలు నానబెట్టుకొని తాగుతూ ఉంటాం కదండి. ఇలా సబ్జా గింజలు నానబెట్టుకొని తాగేటప్పుడు ఇదిగోండి ఇలా ఒక 2 స్పూన్లు వేసుకొని చక్కగా దీంట్లో కలిపేసి తాగుతూ ఉండొచ్చు. ఇదే కాదండి, ఇంకా మనం కొన్ని షర్బత్తులు అయితే తాగుతూ ఉంటాం కదండి. ఏదన్నా జ్యూసులు చేసిన, పాయసం చేసిన, సగ్గుబియ్యం పాయసంలో కానీ లేకపోతే సేమియా పాయసంలో కానీ మనం పాలు తాగుతూ ఉంటాం కదండి. పాలల్లో అయినా తాగొచ్చు, పిల్లలకైనా పాలల్లో వేసి కలిపియొచ్చండి. ఇది ఏమీ ఉండదండి. దీనివల్ల పెద్ద టేస్ట్ కూడా ఏం చేంజ్ అవ్వదు. అసలు చాలా బాగా పనిచేస్తుందండి. మనకి ఇష్టం వచ్చినట్లు యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మనం ఇలా నిమ్మకాయ రసంలో అయినా కలుపుకొని తాగేయచ్చండి. లేకపోతే షర్బత్తులు తాగుతూ ఉంటాం కదండి, ఈ సుగంధాలు అలాంటివి తెచ్చుకొని తాగుతూ ఉంటాం కదా. అలా కలుపుకునేటప్పుడు కూడా దాంట్లో అయినా వేసుకొని ఇలా తాగేయచ్చు. దేంట్లో అంటే దాంట్లో కలుపుకొని ఇలా యూజ్ చేసుకోవచ్చండి. ముఖ్యంగా మన బాడీని అయితే కూల్ చేసుకోవటమే కదండి. ఈ ఎండాకాలం వేడి ఎక్కువగా ఉన్న వాళ్ళు మాత్రం ఇది కంపల్సరీ వాడండి. రిజల్ట్స్ అనేది మీకే తెలుస్తుంది. ఈ ఎండాకాలం అంతా ఈ వేడి బారి నుంచి మనల్ని కాపాడే ఒక మంచి ఔషధం అని చెప్పుకోవచ్చండి. బాడీ ఎక్కువ హీట్ ఉన్నవాళ్ళు ఎవరైనా తాగవచ్చండి. ఇది ముక్కులో నుంచి బ్లడ్ పడుతున్నా, మోషన్ సరిగా అవ్వకపోతున్నా ఎలాంటి వారైనా సరే ఇది తాగొచ్చండి. మన కిడ్నీ ఫంక్షన్లు కూడా ఒక దారిలో పెట్టే ఒక మంచి మందు అని చెప్పుకోవచ్చు. ఇదైతే ఒకసారి తాగి చూడండి, తేడా అనేది మీకే తెలుస్తుంది. ఇప్పుడు మనం మామిడి పండ్లు కూడా ఎక్కువ తినేస్తూ ఉంటాము. బాడీకి హీట్ అనేది ఎక్కువగా అయిపోతూ ఉంటుంది. ఇంకా డ్రింక్స్, కూల్ డ్రింక్స్ అవి కూడా ఎక్కువగా తీసేసుకుంటూ ఉంటాము. మనకి చెమట రూపంలో కూడా బాడీలో నుంచి చెమట ఎక్కువగా వెళ్ళిపోయి యూరిన్ అనేది వేడిగా వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు అసలు మనకి చాలా బాగా యూజ్ అయ్యిద్ది నిజంగా. ఇది ఏ కిరాణా షాపుల్లో అయినా దొరుకుతుందండి. కటోరా అని అడిగితే ఎవరైనా ఇస్తారు. ఇది ఇలా ఉంటుంది. తెచ్చి మాత్రం యూజ్ చేసుకోండి. రిజల్ట్ అనేది మీకు తప్పకుండా కనిపిస్తుందండి. ఇది యూజ్ చేసుకోవడం కూడా చాలా ఈజీయే కదండి. ఇది ఏమీ ఉండదు. మనం ఉత్త సొరకాయ కనుక ఒక సొరకాయ తింటుంటే ఎలా టేస్ట్ అయితే ఉంటుందో అలాగే ఉంటుందండి. చప్పగా ఉంటుంది, ఏమీ ఉండదండి. ఇది మనం కావాలంటే నీళ్ళల్లో కొంచెం తేనె వేసుకొని కూడా తాగేయచ్చు.
కొంతమంది పిల్లలకి ఇలా తాగటం ఇష్టం ఉండదండి. అలాంటప్పుడు మనం ఏ మిల్క్ షేక్ అన్నా ఎలాంటివి చేస్తూ ఉంటాం కదండి. అలా చేసేటప్పుడు మిక్సీలోనే వేసేసి 2 స్పూన్లు వేసి ఇచ్చామనుకోండి, దాంట్లోనే కరిగిపోయి చక్కగా అసలు ఇది వేసామన్న ఫీలింగ్ కూడా పిల్లలకైతే కలగదండి. అలా కూడా చేసి ఇచ్చేయచ్చు. ఫ్రెండ్స్, ముందుగా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి. మన ఛానల్ కొత్తవారు కనుక ఎవరన్నా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోలతోటి మీ ముందుకైతే వస్తూ ఉంటానండి. అంతవరకు ఉంటానండి.